తాడువన్నం ఇలాచి మొక్క. ఈ సంవత్సరం ఇది అన్ని సెగ్రిగేట్ చేయాలి, కొంచెం తీసేయాలి. మొక్కలు బాగానే ఉన్నాయి, కొంచెం తీసేయాలి, తీసి వేరే వేరే నాటాలి. ఇది కూడా తులిప్ బాగానే వచ్చినాయి. తులిప్ మొక్క ఇది, ఇదిగోండి ఇది తులిప్. ఇది కూడా. సో ఈ యొక్క మొక్క చూపిస్తాను. ఇదేదో గడ్డి మొక్క కానండి, హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయని ఆయుర్వేదంలో ఉన్నాయని చెప్తున్నారు. సో దీని పేరు కూడా నేను ఏదో మర్చిపోయాను ఇప్పుడు. ఇది పులిపిర్లు కూడా దీన్ని వాడచ్చు అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయంటున్నారు. దీని పేరు కూడా మీకు చూసి పెడతాను నేను. ఇది ఏం గడ్డి ఉందండి, ఇప్పుడు పీకితే మళ్ళీ అన్నీ చచ్చిపోతాయేమో. ఇదేంటో చెప్తారా మీరు? పజిల్ ఇది. సో చూడండి, ఇది కూడా షాంపూ జింజర్ అండి, షాంపూ జింజర్. ఇదిగోండి కనిపిస్తుందా? షాంపూ జింజర్. ఇది కేరళ నుంచి తెప్పించాను. ఇది సో కానీ మొక్కలు కొంచెం ఇదిపోయాలి, కాస్త నీళ్లు తక్కువైనాయని చెప్పాలి, ఎండకి ఇది అయిపోతుంది కదా. సో రణపాల. ఈ పువ్వు మళ్ళీ కనిపిస్తుంది, చూసేది నాకు కామెంట్ పెట్టండి. సో వంకాయలు విత్తనాల కొరకు. ఇది స్టార్ ఫ్రూట్ అండి, ఎండలకి ఎట్లా ఎండిపోయింది, పెన్ని వర్టు. సో పర్వాలేదు, బాగుంది. ఇదిగోండి మరమం, చూడండి ఎంత బాగున్నాయి, గుబురు గుబురు ఇందులో ఉంది, ప్లస్ ఇందులో ఉంది. ఇది రణపాల. ఇది నల్లోట. చూడండి, ఈయనకి సరిగ్గా తెలియక పట్టించుకోలేదు. ఇవన్నీ సాయంత్రం తీసేసిన తర్వాత మళ్ళీ ఇంకొక షార్ట్ వీడియోలో పెడతా. ఎంత కొంచెం గ్రౌండ్ వర్క్ చేయాలి. ఇది కూడా బెరజాజే. సో ఫ్రెండ్స్, ఎట్లా ఉంది? ఈ పైనే నేను ఇది ఉంటుందో ఉండదో అనుకున్నానండి, తెలుసు కదా మీ అందరికీ. ఇది ఇప్పుడు ఈ గడ్డి పీకను, గడ్డి పీకానంటే మళ్ళీ ఆ మొక్క చచ్చిపోతుంది ఇప్పుడు. సో చూడండి, బ్రహ్మకమలం. సో ఇదే అండి పరిస్థితి. ఇది కూడా మనకి మార్నింగ్ గ్లోరీ, హ్యాంగింగ్ పాట్. చూడండి, ఇవన్నీ కట్ చేయాలి, కట్ చేసి ఆ పైనుంచి అన్ని కిందకి వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, కొంచెం చెత్తగా ఉంది ఇదంతా. దుంపలు ఉన్నాయి కానీ బాగానే పర్వాలేదు. సో ఇదండి, దీన్ని వీడియోలో చాలా ఇస్తున్నారు. ఇది ఆయుర్వేదకు మంచిదంట, చాలా వీడియోలో చూశాను నేను. అంతకుముందు పీకేశాను కానీ ఒక్క చెట్టు అన్నా ఉంచితే బాగుంటుందని అనుకుంటున్నాను. సో లోటస్ అండి, ఇవి కూడా క్లీన్ చేయాలి. ఎక్కడ చూసినా వర్క్ అవుతుందిగా, చెత్త అట్లాగే ఉంచేస్తారు. టేబుల్ రోస్. సో మరి అది గడ్డో లేకపోతే ఏందో నాకేం అర్థం కావట్లేదు. రూట్స్ మాత్రం బాగానే వచ్చినాయి. అక్కడ టమాటాలు వేసాను నేను, అది పెరిగింది. లోటస్లో, ఈ లోటస్లో మనం క్లీన్ చేస్తాను ఇవన్నీ. కొన్ని ఇవాళ NKP 19 ఇస్తాను వీటికి. ఈ వారం రోజులు చూసుకుంటే మళ్ళీ నేను ఇంకా కొంచెం పని ఉంది, బయటికి వెళ్ళాలి. సో ఇదండి నా యొక్క వీడియో. ఇవన్నీ కొంచెం క్లీన్ చేయాలి. నా గార్డెన్ ఏం బాగాలేదు, కానీ ఇది క్లీన్ చేసి మళ్ళీ మీకు పెడతాను. ఇది థర్డ్ వన్ అండి, ఈ పైనే థర్డ్ వన్. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మరలా కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, బాయ్ అండి. సమ్మర్లో ఏమాత్రం అన్నా ఉన్నాయి, దేవుడికి మనం వందనాలే చెప్పాలి. సో ఇక్కడ పెద్ద మొక్కలన్నీ కిందకి బ్యాక్ యార్డ్లోకి వెళ్ళిపోయినాయి కదా, అవి కొన్ని మీకు
చూపిస్తాను. అవన్నీ ఫ్రూట్స్ తోటే ఉన్నాయి. ఇక్కడ వెయిట్ ఎక్కువ అవుతుందని తీసేస్తున్నారు. ఫ్లవర్స్ పెడదామంటున్నారు. ఇక నా కోరిక కూడా ఏంటంటే ఇక్కడ నుంచి ఇదంతా లోటస్లే పెట్టాలని, లోటస్లా వాండ్లాగా చేయాలని ఉన్నాయి. కొంచెం తెప్పించి చేస్తాను. టబ్బులు కూడా చాలా కొన్నాను. చూడండి, లోటస్ పాండ్ అయిపోతుంది. సగమేమో ఫ్లవర్స్ అవుతాయి. చూడండి, ఇదిగోండి నా మల్బరీ ఎట్లా ఉంది చూడండి, చక్కగా పండిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ సంవత్సరం నాకు యాలకల చెట్టు కూడా ఫ్లవర్ వచ్చిందండి. ఆ ఫ్లవర్ మరి ఈ కాయలు నేను వెళ్ళేటప్పటికి ఫ్లవర్ తోటే ఉంది, వచ్చేటప్పటికి ఇది ఇట్లా అయిపోయింది. సో నెక్స్ట్ ఇయర్ అయితే ప్లాన్ చేసుకున్నాం. కొందరు మన గార్డెనర్స్ అయితే కొందరు యాలకులు కూడా కోసారు, నేను ఒక వీడియోలో చూశాను. అట్లాగే ఈ సంవత్సరం వర్షాలు వచ్చిన తర్వాత ఇవన్నీ తీసేసి, చాలా పిలకలు ఉన్నాయి, తీసేసి కింద పెడదాం అనుకుంటున్నాను. అప్పుడు ఏ విధంగా వస్తాయో చూద్దాము. ఒక మొక్క పైనుంచుతాను, ఇది కింద. సో సంపంగి కూడా కిందకి పోతుందండి. సంపంగి కూడా కింద పెట్టేస్తాను, ఎందుకంటే పెద్ద పెద్ద చెట్లు కదా, ఇక్కడ ఇంకోటి పెట్టుకోవచ్చు. ఓకే అండి, నమస్తే, బాయ్ అండి.